హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. ఒక బౌలర్ 2023 వన్డే వరల్డ్ కప్లో హైయెస్ట్ వికెట్ టేకర్గా ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో హైయెస్ట్ వికెట్ టేకర్స్ బౌలింగ్ లిస్ట్లో తను కూడా ఉన్నాడు. ఇండియా తరపున గత ఐసీసీ ఈవెంట్స్లో అద్భుతమైన రీతిలో సీమ్తో స్వింగ్తో బౌలింగ్ వేసిన బౌలర్ మహమ్మద్ షమి. అలాంటి మహమ్మద్ షమీని సెలక్షన్స్లో కానీ అదేవిధంగా టీమ్ సెలక్షన్స్లో ఆ టీమ్ సెలక్షన్ పరిధిలోకి కూడా తీసుకోకుండా పక్కన పెడుతున్నారు. రీసెంట్గా రంజీలో ఏదైతే ఎలైట్ మ్యాచెస్ జరుగుతున్నాయో దాంట్లో కూడా బెంగాల్ తరపున ఆడుతూ గుజరాత్ పైన కానీ అదేవిధంగా అంతకుముందు మ్యాచెస్లో కానీ గుజరాత్ పైన అయితే 2 ఇన్నింగ్స్లో మొదటి ఇన్నింగ్స్లో 5 వికెట్స్, ఆ తర్వాత 3 వికెట్స్ తీసేసి దానికి ముందు మ్యాచెస్లో కూడా వికెట్ తీసేసి ఆల్రెడీ వికెట్స్ అద్భుతంగా తీస్తూ మహమ్మద్ షమి అద్భుతమైన రీతిలో పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. కానీ అతన్ని ఆస్ట్రేలియా సిరీస్లో వన్డేస్కి కానీ T20కి కానీ కన్సిడర్ చేయట్లేదు. T20 కంటే ముందు నుంచి కన్సిడర్ చేయట్లేదు. కానీ వన్డే ఫార్మాట్లో మహమ్మద్ షమిని ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? టెస్ట్ ఫార్మాట్లో అతన్ని సెలెక్ట్ చేయట్లేదు, వన్డే ఫార్మాట్లో సెలెక్ట్ చేయట్లేదు. అసలు మహమ్మద్ షమిని పక్కకు పెట్టడానికి రీజన్ ఏంటి? మహమ్మద్ షమి ఏజ్ దృష్ట్యా అతన్ని పక్కన పెడుతున్నారా, లేదంటే ఫామ్ దృష్ట్యా పక్కన పెడుతున్నారా? ఫామ్ దృష్టిలో తీసుకుంటే మహమ్మద్ షమి మంచి ఫామ్లో ఉన్నాడు ప్రజెంట్. అదేవిధంగా మంచి స్వింగ్ కలిగిన వాడు. అసలు బౌలింగ్ అతడిలా బాల్ని రిలీజ్ చేసే విధానం బుమ్రా కంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దీంట్లో నాకు చాలామంది వ్యతిరేకించినా సరే కానీ ఆ బాల్ని రిలీజ్ చేసే విధానం, ఆ బ్యాట్మెన్ని కన్ఫ్యూజ్ చేయడానికి బాల్ని రిలీజ్ చేసి ఆ స్వింగ్ని అదేవిధంగా వేగాన్ని రాబట్టడం అనేది మహమ్మద్ షమి అద్భుతమైన రీతిలో చేస్తాడు. వైట్ బాల్ క్రికెట్లో, అది వన్డే క్రికెట్లో అతడు ఒక అద్భుతమైన ప్లేయర్. అతన్ని సెలెక్టర్స్ ఎందుకు పక్కన పెడుతున్నారు? ముఖ్యంగా కోచ్ గంభీర్ ఎవరిని ప్రమోట్ చేయడానికి మహమ్మద్ షమిని పూర్తి స్థాయిగా పక్కకు తప్పిస్తున్నారు? రాబోయే సౌత్ ఆఫ్రికాతో జరిగే రాబోయే సిరీస్లో అటు టెస్టులు వన్డేలు 2 జరుగుతున్నాయి కాబట్టి ఈ 2 సిరీస్లో T20స్లో సరే కన్సిడర్ చేయకండి. T20స్లో హర్షదీప్ అదేవిధంగా బుమ్రాతో వెళ్తున్నారు కాబట్టి ఓకే, థర్డ్ సీమర్గా షమిని పక్కన పెట్టినా సరే కానీ వన్డేలు టెస్టుల్లో మాత్రం షమిని పూర్తి స్థాయిగా ఎందుకు పక్కన పెట్టారు? అసలు సెలక్షన్ దృష్టిలో తీసుకోవద్దని పూర్తిగా పక్కన పెట్టారా? ఇది చాలా కన్ఫ్యూజన్ అయితే కొనసాగుతుంది. షమి కూడా నేను సిద్ధంగా ఉన్నాను, ఇంకేం చేయాలి, నేను ఆడుతూనే ఉన్నాను కదా అని చెప్పేసి మహమ్మద్ షమి ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. నేను సెలెక్టర్స్కి కావాల్సింది ఇంకేం చేయాలి, ఇంకెంతవరకు చేయాలనే ఉద్దేశంతో తను రంజీల్లో కూడా తన పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు, డొమెస్టిక్ క్రికెట్లో ఆడుతున్నాడు, రెగ్యులర్గా ఆడుతున్నాడు, ఇంకా తను పూర్తి స్థాయి ఫిట్గా ఉన్నాడని క్లియర్గా మెసేజ్ అయితే ఇచ్చాడు కదా, ఆడుతున్నాడు కదా. బెంగాల్ తరపున ఇప్పుడు ఎలైట్ మ్యాచెస్లో గుజరాత్ పైన ఆడాడు, అంతకుముందు మ్యాచెస్ ఆడాడు, అద్భుతమైన రీతిలో బౌలింగ్ వేస్తున్నాడు, వికెట్స్ రాబడుతున్నాడు. తనకు అంతో ఇంతో లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే ఎబిలిటీ ఉంది, చరిష్మా ఉంది. ఎందుకంటే ఇంగ్లాండ్లో టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్లో షమి అదేవిధంగా బుమ్రా పార్ట్నర్షిప్ కూడా చూసాం. ఆ విధంగా కూడా షమికి బ్యాటింగ్లో ఉంది. మీరు హర్షదీప్ సింగ్ని వీళ్ళందరినీ T20స్లో కన్సిడర్ చేస్తున్నప్పటికీ హర్షిత్ రాణా కోసం హర్షిత్ రాణా కోసం షమిని ఇటు వన్డేల్లో టెస్టుల్లో పక్కకు పెడుతున్నాడో అర్థం కావట్లేదు. అసలు మీరు అర్థం చేసుకోండి, మహమ్మద్ సిరాజ్, బుమ్రా, షమి ఈ ముగ్గురు గనక వన్డే ఫార్మాట్, టెస్ట్ ఫార్మాట్లో బౌలర్స్గా ఉంటే వీళ్ళ ముగ్గురిని ఎదుర్కోవడం అనేది ఏ టీంకైనా ఇబ్బందే. వైట్ బాల్ క్రికెట్లో వన్డేల్లో, రెడ్ బాల్ క్రికెట్లో టెస్ట్లో మహమ్మద్ షమి అదేవిధంగా బుమ్రా, మహమ్మద్ సిరాజ్ ఈ ముగ్గురు గనక లైనప్లో, ఈ ముగ్గురు సీమర్స్ మీరు ప్రసిద్ధ్ కృష్ణని అదేవిధంగా హర్షిత్ రాణాని వీళ్ళని ప్రమోట్ చేయాలని అదేవిధంగా వీళ్ళని లేపాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ వీళ్ళకి ఇంకా టైం ఉంది. ఇక్కడ షమి అద్భుతమైన రీతిలో పర్ఫార్మెన్స్ చేసే షమిని ఎందుకు పక్కన పెట్టాలి? 2023 వన్డే వరల్డ్ కప్లో ఒక ఫైనల్ మ్యాచ్లో తప్ప మిగతా అన్ని మ్యాచెస్లో ఇంగ్లాండ్ మ్యాచెస్తో ముఖ్యంగా 5 వికెట్ల పైననే తీశాడు. అక్కడ 7 వికెట్స్ తీశాడు, 5 వికెట్స్ కూడా 7 వికెట్స్ తీశాడు. అదేవిధంగా ఆ వరల్డ్ కప్ మొత్తంలో వన్డే వరల్డ్ కప్లో అద్భుతమైన రీతిలో పర్ఫార్మెన్స్ ఇచ్చి లీడింగ్ వికెట్ టేకర్గా ఉన్నాడు. అదేవిధంగా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ జట్టు గెలవడానికి కావాల్సినటువంటి వికెట్స్ తనే తీశాడు. 9 వికెట్స్తో టాపర్గా ఉన్నాడు. వికెట్ టేకింగ్ లిస్ట్లో తను 2వ 3వ స్థానంలో ఉన్నాడు.
భారత్ తరపున అద్భుతమైన వికెట్లు తీస్తున్నాడు వైట్ బాల్ క్రికెట్లో, వన్డే క్రికెట్లో. టెస్టుల్లో కూడా తన సింగ్ అండ్ స్వింగ్తో అద్భుతమైన రీతిలో వికెట్లు తీయగలడు. మరి ఎందుకు తనని పక్కన పెడుతున్నాం? మరి సెలెక్టర్లు, కోచ్ ఓజస్ గంభీర్ మరి ఎవరిని ప్రమోట్ చేయడానికి మహమ్మద్ షమీని పక్కన పెడుతున్నారో అర్థం అవ్వట్లేదు. కానీ మహమ్మద్ షమీని టీంలోకి మళ్ళీ తీసుకొని పూర్తి స్థాయిగా మహమ్మద్ షమీని ఆడిస్తేనే జట్టుకు బాగుంటుందనే విషయాన్ని మరి సెలెక్టర్లు, కోచ్ కన్సిడర్ చేయాలి. మరి నెక్స్ట్ ఏం చేస్తారు? షమీని పూర్తి స్థాయిగా ఆడిస్తారా లేదా అనేది చూద్దాం.